మొట్టమొదటిగా ఇది ప్రభు వలన పొందాను. ప్రభు యేసు ఏమన్నాడంటే, తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను విట్టుకుని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది, మీ కొరకైన నా శరీరము, కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చేయుడి అని చెప్పాడు. ఇది కూడా ఒక కట్టడ లేదా ఒక ఆజ్ఞ. ఇది చేయండి అని యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. శరీరాన్ని తీసుకోండి, ఈ శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి అని చెప్పాను. రైట్. ఇప్పుడు చెయ్యండి అని చెప్పిన దాన్ని చెయ్యడము ఆజ్ఞ అతిక్రమించడమా, చెయ్యకపోవడం ఆజ్ఞ అతిక్రమించడమా? చెయ్యండి అన్న దాన్ని చెయ్యకపోవడం ఆజ్ఞ అతిక్రమించడం. రైట్. ఈ చెయ్యడం, ఇది చెయ్యాలంటే ఏం కావాలా? ఇది చెయ్యాలి అంటే మనకు ఉండాల్సిన అర్హత మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసం. రైట్. బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే బల్లార్థాలు పాపములు పంచుకుంటారు. కానీ చాలా మంది బాప్తిసానికి ఇష్టపడరు. అంటే బాప్తిసానికి ఇష్టపడరు అంటే వాళ్ళు బల్లార్థంలో పాపములు పంచుకోవడానికి ఇష్టపడడం లేదు. అంటే దేవుడు చెయ్యమన్న పని చేయడానికి ఇష్టపడడం లేదని అర్థం. దేవుడు ఇప్పుడు బాప్తిసం తీసుకుంటే ఏం చేయాలా? బల్లార్థంలో పాల్పొంగులు పంచుకోవాలా. బల్లార్థంలో పాల్పొంగులు పంచుకోవాలంటే ఏం కావాలా? యోగ్యత కావాలి. సో అలాంటిది కాదు కాబట్టి ఇంకా లోకంలో ఎంజాయ్ చేద్దాం కాబట్టి ఒకవేళ బాప్తిసం తీసుకుంటే మళ్ళీ బల్లార్థంలో ఉండాలా, దేవుడు చెప్పిన పని చేయాలా? కాబట్టి ఇప్పుడు బల్లార్థంలో పాల్పొంగులు పంచుకోవాలని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు. అది చెయ్యాలి అని ఇప్పుడు 24వ వచనంలో మనం చదివాం. దీనిని చేయుడని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. మరి ఆయన చెప్పిన మాట వెంటనే ఆజ్ఞ వినడం కదా. ఆజ్ఞ అతిక్రమించడం పాపం అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డారా, ప్రస్తుతం చాలా మంది ఇంచుమించు అవగాహన వయసు వచ్చినా ఏం చేస్తున్నారు? అప్పుడు బాప్తిసం వద్దు బాబు అంటున్నారు కదా. ఇప్పుడు మా యారన్న బాప్తిసం తీసుకుంటారు. ఇప్పుడు బాప్తిసం తీసుకోకుండా ఆ బిడ్డ బల్లారంలో పాల్పొంగులు పంచుకోకుండా ఉంటే యేసయ్య వచ్చినా లేదా ఆ బిడ్డ త్వరగా వెళ్ళిపోయినా పరలోకానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? అమ్మా డైరెక్ట్గా చెప్పాలి, ఏంటి? నరకానికి వెళ్ళిపోతాడు. ఏ అంటే అతనికి అవగాహన వయసు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడైతే బాప్తిసం ఇచ్చేయండి డాడీ అని అడిగాడు. సో బాప్తిసం ఈ నెలలో వచ్చే నెలలో రెడీ చేస్తున్నాను. సో దేవుని బిడ్డారా, ఇప్పుడు ఆ బిడ్డ అడిగాడు, నేను ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత పాల్పొంగులు పంచుకున్న తర్వాత దేవుని చిత్తాన్ని అతను నెరవేర్చిన వాడు అవుతాడు. కానీ మొట్టమొదటిగా నేను చెప్పే మాట, బాప్తిసం తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడడం లేదు. ఏ అంటే బాప్తిసం తీసుకోకుండా లోకంలో ఉంటే బాగుంటుంది కదా, ఇంకా బాప్తిసం తీసుకుంటే బల్లార్థంలో పాల్పొంగులు పంచుకోవాలి కదా. బల్లార్థంలో పాల్పొంగులు పంచుకోవడం అంటే దేవుని మాట వినడం అనే ఆలోచన మన సంఘంలో విశ్వాసానికి అర్థం కావడం లేదు. దేవుని బిడ్డరా, బాప్తిసం తీసుకుని బల్లార్థంలో పాల్పొంగులు పంచుకుంటే యోగ్యంగా వాడు పరలోకానికి వెళ్తాడు. లేకపోతే వాళ్ళు, ఎందుకంటే దేవుడు చెప్పాడు, నా శరీరం తినే రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువే దీన్ని చేయుడి అని చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే మొట్టమొదటగా బాప్తిసానికి నిర్లక్ష్యం చేసి ఒకవేళ దేవుని రాకడ వచ్చేస్తే మరి పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే దేవుడు చేయమన్న పని చేయలేదు. వెస్లీ బాప్తిసం తీసుకోలేదు కాబట్టి దీనిలో పాల్పొంగులు పంచుకోలేదు. అంటే అతనికి, ఆ బిడ్డకి ఇంకా అవగాహన వయసు రాదు కాబట్టి యేసయ్య వస్తే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతారు. అవగాహన వయసు వచ్చిన తర్వాత పాపానికి ఆకర్షించబడి బాప్తిసం అప్పుడే వద్దు అని ఆయన చెప్పిన మాట చేయని ప్రతి వాడు నరకానికి వెళ్ళిపోతాడు. సంతోషం. ఆ తర్వాత బాప్తిసం తీసుకున్నవారు కొంతమంది నేను ఇంకా బల్లార్థంలో పాల్పొంగులు పంచుకో, ఈ వారం వద్దని, అప్పుడే వద్దు, నేను తీసుకోవడానికి యోగ్యత కాదు అని అంటున్నారు. చాలా మంది అంటున్నారు అలాగా, అమ్మా తీసుకున్నా అప్పుడే కాదు, వచ్చే నెలకు ప్రిపేర్ అవుతాను. సో ఒకవేళ తీసుకోలేదు అంటే నువ్వు కూడా ఏం చేస్తున్నావు? ఆయన చేయుడి అని చెప్పిన పని నువ్వు చేయడం లేదు. అర్థమవుతుందా? నేను యోగ్యుని కాను, బాగుంది, నీకు ఆలోచన వరకు బాగుంది, నువ్వు చెప్పే జాగ్రత్తగా వినండి. యోగ్యుని కాను అంటే యోగ్యై తీసుకోమని వాక్యం సెలవిస్తూ ఉంటే నువ్వు యోగ్యత గురించి ప్రయత్నం చేయక, యోగ్యత గురించి ప్రార్థన చేయక తీసుకోను తప్పుకుంటున్నావు అంటే ఆయన మాటను అతిక్రమించినట్ట లేదా? ఆయన ఏం చెప్పాడు? ఇది నా శరీరము కనుక మీరు ఇలా చేయండి. దేవునికి స్తోత్రం. నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయండి అని చెప్పాను అని దేవుడు చెప్పిన మాటని తిరస్కరించే వారుగా ఉంటున్నారు ప్రస్తుత సంఘం. చాలా మంది కూడా బల్లారాధన అనే పాటికి కొంతమంది లేచి వెళ్ళిపోతారు.
లేచి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోతారు. కొంతమంది చేతులు వెనక్కి పెట్టేస్తున్నారు, అమ్మా లేదు వచ్చేవారు. అంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుడు చేయుడి అన్న మాటకు వ్యతిరేకంగా చేయడం లేదంటే ఆజ్ఞను కట్టడను మీరుతున్న భక్తిహీనుడు, వీరిదే భక్తిహీనురాలవి. సో మీరు ఇలా పరలోకానికి వెళ్తారా? బాప్తిసం తీసుకున్నారు కానీ యోగ్యత లేదు, చెయ్యమన్న పని చేయడం లేదు, ఇదో పాపం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? పరలోకానికి వెళ్ళరు. సో అర్థమవుతుందా? బాప్తిసం తీసుకొని దీనిలో పాపములు పంచుకోవడానికి సిద్ధపడకపోయినా పరలోకానికి వెళ్ళరు. బాప్తిసం తీసుకుని కూడా చాలా మంది దీనిలో పాపములు పంచుకోకుండా వెనక్కి ఉంటారు. వాళ్ళు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, వారు పరలోకానికి వెళ్ళరు. తర్వాత బాప్తిసం తీసుకుని యోగ్యులము కాము అని తెలుసుకుని కూడా వేషధారంతో తీసుకుని వారు కూడా పరలోకానికి వెళ్ళరు. అంటే మనుషులకు కనబడవలనని నా ముందు భక్తిపరులుగా యాక్ట్ చేసి, మీ ముందు నేను భక్తిపరుడిగా యాక్ట్ చేసి నటించి వేషధారులమై తీసుకున్న మనము పరలోకానికి వెళ్ళాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చెప్తాడంటే యోగ్యత కలిగి తీసుకోవాలి అని చెప్తాడు. ప్రతి మనుషుడు తను తాను పరీక్ష చేసుకోవాలి. అయోగ్యంగా పాలుపంపులు ఎవరు పంచుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బల్లారదుల్లో పాలుపంపులు పంచుకోవాలంటే రాత్రి పంచుకోవాలని కొంతమంది, లేదు వారానికి ఒకసారి పంచుకోవాలని కొంతమంది, ప్రతి దినము పంచుకోవాలని కొంతమంది, ఇలా రకరకాలుగా మాట్లాడతారు. కానీ యోగ్యంగా పాలుపంపులు పంచుకోవాలనే విషయాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు దీనిలో పాలుపంపులు పంచుకోమన్నాడు. ఇది చెయ్యండి అన్న మాట చేయడం మానేసి దీనిలో ఉన్న రకరకాల ఆలోచనలు చేస్తారు. కాబట్టి ఒకవేళ నిజంగా దేవుడు చెప్పినట్టుగా చేయాలి అంటే, దేవుడు బల్లారాధన ఆచరించింది గురువారం రాత్రి, శుక్రవారం రాత్రి కాదు, ఆదివారం రాత్రి కాదు, ఆదివారం పగలు కాదు. ఆయన అప్పగింపబడు రాత్రి ఎప్పుడు? గురువారం రాత్రి. పస్కా బలి పశువును, ఆ పస్కా విందుని ఏర్పరచమని అది అయిన తర్వాత గెత్సెమనే తోటకెళ్ళి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. అక్కడ ఆయన పట్టుకుని తీసుకెళ్లి శుక్రవారం సిలువేశారు. సో తర్వాత శిష్యులు ఇంటింటా ప్రతి దినము రొట్టె విరిచేవారు. సంఘాలు విస్తరించడం బట్టి ప్రతి వారం వాళ్ళు అక్కడ ఉండలేరు కాబట్టి ప్రతి దినము మానేసి వారానికి ఒకసారి పెట్టారు. ఇంకా సంఘాలు విస్తరించినప్పుడు, సంఘాల్లో సేవకులు సరిపోయినప్పుడు వారే అన్ని చోట్ల చూసుకోవడానికి సమయం సరిపోవడం లేదు కనుక ఉపదేశకులను నిలబెట్టి, పెద్దలను నిలబెట్టి నెలకోసారి వారు వచ్చి బల్లారాధన కార్యక్రమాన్ని ఇచ్చేవారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎలా ఇవ్వాలి అనేది చెప్పారు కానీ ఏ రోజు తీసుకోవాలనేటువంటి ప్రత్యేకత లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి తప్ప దానిలో ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవో అనే విషయాలు కావు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మూడో విషయం ఏంటంటే, మొదటి విషయం ఏం చెప్పాను? బాప్తిసం తీసుకోకుండా ఆలస్యం చేసి బల్లారాధనలో పాల్పంపులు పంచుకోకపోతే వారు పరలోకానికి వెళ్ళరు, సేవకుడు కొడుకైనా సరే ఎవరైనా సరే. రెండవదిగా బాప్తిసం తీసుకుని మేము యోగ్యులు కాదని వెనక్కి ఉన్న వారు పరలోకానికి వెళ్ళరు, ఎందుకంటే దేవుడు చేయమన్న పని చేయడం లేదు కాబట్టి. మూడవది, బాప్తిసం తీసుకుని అయోగ్యమని ఎంచి కూడా నటించడానికి తీసుకునే వారు కూడా పరలోకానికి వెళ్ళరు. అంతేకాదు అని అంటాడు, ఎవరు అయోగ్యంగా ఈ శరీరము తిరిగినట్టు ఈ రక్తము తాగునో వాడి శిక్షా విధి కలుగుటకే తిరిగి తాగుచున్నాడు. అంటే దీనిలో అయోగ్యంగా కూడా పాలుపంపులు పంచుకోకూడదు. అనేక రోగాలు, అనేక బలహీనతలు ఇవన్నీ రావడానికి కారణం కూడా అవే అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, మనల్ని మనం పరీక్ష చేసుకొని యోగ్యంగా దీనిలో పాలుపంపులు పంచుకోవాలి. దేవునికి స్తోత్రం. యోగ్యంగా దీనిలో పాలుపంపులు పంచుకోవాలి. కనుక ఒకవేళ ఈ 3 గ్రూపుల్లో 3 లిస్టులు దేనిలో మనం ఉన్నా మనం సరి చేసుకోవాలి. బాప్తిసం తీసుకొని బిడ్డలనాలి, ప్రభువా నేను త్వరలోనే బాప్తిసం తీసుకొని నీవు చెప్పిన మాటను పరిపూర్ణం చేయడానికి కృప చూపించయ్యా అని ప్రార్థించాలి. తీసుకొని వారు క్షమించయ్యా, నీ ఆజ్ఞను అతిక్రమిస్తున్నాననేటువంటి విషయాన్ని మరిచిపోయి నేను పాలుపంపులు పంచుకోవడం లేదు, ఇక నుంచి యోగ్యుడనే పాలుపంపులు పంచుకునే కృపని ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. అయితే మూడవదిగా, అయ్యా నేను వేషధారినై అందరికీ కనబడవాలని పరిశుద్ధతను ముసుగేసుకొని తీసుకున్నందైతే క్షమించయ్యా అని అటువంటి వారు సరి చేయబడి దీనిలో పాల్గొబులు పంచుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా చేసేవాడే ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాడు. చేయని వాడు ఆ చేసావులే చాలా, చెందావులే చాలా
ఎన్నిసార్లు ఇచ్చిపోయి చేయడం లేదు అని నిర్లక్ష్య ధోరణి కలిగిన వాడు భక్తిహీనుడు. ఇందాక మనం చదివినట్టుగా కట్టడాలను మీరేవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ఆయన చెప్పిన పని చేద్దాం, కానీ చెప్పిన పని యోగ్యంగా చేద్దాం. ఆయన చెప్పిన పని యోగ్యంగా చేద్దాం. అందుకే అంటాడు, ఇది నా శరీరము కనుక ఆయన ఏమంటున్నాడు, మీ కొరకు నలగొట్టుడు నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. దేన్ని జ్ఞాపకం చేసుకోవాలంట? యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని చేతిలో పెట్టుకొని, లేదా ఆయన రక్తాన్ని చేతిలో పెట్టుకొని ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి మనం చేయాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన ఎంతగా మన కొరకు నలగగొట్టబడ్డాడో ఆ యొక్క సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2-3 వచనాలు. 4వ అధ్యాయం 1-2-3 వచనాలు చదువుతాను. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యుల ఇష్టమును నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, పేతురు గారు చెప్తున్నారు, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక. మీ చేతిలో ఆయన శరీరం వచ్చినప్పుడు ఏదో రొట్టె ముక్క అనుకుని బాగా టేస్ట్గా ఉంటుందని ఎప్పుడు నోట్లో వేసుకుందామని కాదు ఉండాల్సింది. ఆయన శరీరమును ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన చేయాలి. అంటే ఆయన శరీరము శ్రమ పెట్టబడింది. అంటే అదే పేతురు పత్రికలో 2:24 మనం చూస్తే, 2వ అధ్యాయం 24 చూస్తే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమును మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం భారం మోసాడు ఆయన? ఏం శ్రమ పడ్డాడు అంటే, మనము పాపులమై ఉండి మనం చనిపోయిన వారమై ఉండగా మనల్ని నీతిమంతుడిగా తీర్చడానికి ఆయన మన పాపమును ఆయన మోసాడు. దేవునికి స్తోత్రం. మన సమస్త పాప భారాన్ని ఆయన మోసి ఆ పాప భారాన్ని సిలువలో అర్పించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, జాగ్రత్తగా గమనించాలి. ఏం శ్రమ పడ్డాడు ఆయన? మన కొరకు, మన పాపముల కొరకు శ్రమ పట్టబడ్డాడు. అంతేకాదు మన పాప భారం ఆయన మీద మోపబడింది. అంతేకాదు మన పాపముల వ్యక్తమై మాను మీద సిలువ వేయబడ్డాడు. మన పాపములు బట్టి గేలి చేయబడ్డాడు, అవమానించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, కొట్టబడ్డాడు, గుద్దబడ్డాడు. ఇలా చెప్తే చాలా శ్రమపరచబడ్డాడు. చివరికి ప్రాణమే అర్పించడానికి సిద్ధపడిపోయాడు ఆయన. నువ్వు రొట్టె ముక్క చేతిలో పెట్టుకున్నప్పుడు నీకు జ్ఞాపకం రావాల్సిన అన్ని విషయాలు ఇవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే పేతురు పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనం చదువుదామా? అదే పేతురు పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యుద్ధకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు తన శరీర విషయంలో చంపబడి చాలు. దేవునికి స్తోత్రం. అవినీతిమంతులమైన మనము దేవునితో ఏమాత్రము సంధి లేని మనకు సమాధానకర్త అయిన దేవుడు మన సమాధానపరచడానికి, మన పాపముల మెత్తమై మన నీతిమంతులుగా చేయడానికి ఆయన శరీరమందు చంపబడెను. మన కొరకు చంపబడ్డాడు ఆయన శరీరమందు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన శరీరం నీ చేతుకు రాగానే ఈ సన్నివేశం అంతా ప్రభువా నా కొరకే కదా, నీ పాపము చేసింది నేను, సిలువకు అప్పగించబడాల్సింది నేను, అవమానించబడాల్సింది నేను, గేలి చేయబడాల్సింది నేను, ఆ శిక్షక పాత్రుడు నేనేను, కానీ నాకు బదులుగా నువ్వు ప్రాణం పెట్టావు. ఎంత మంచి దేవుడవు నాయనా అని జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం.
అంటే ఆల్రెడీ జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉందామంటే బాప్తీసం తీసేసుకున్నాం. బాప్తీసం తీసేసుకున్నామంటే మనకు మారు మనసు ఉంది, పాప క్షమాపణ ఉంది. అంటే మారు మనసు, పాప క్షమాపణ ఉంది అంటే క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన అనుభవం మనకు కూడా ఉంది. అపొస్తలుడైన పౌలులాగా. దేవునికి స్తోత్రం. రోమా పత్రికలో చెప్పినట్టుగా మనం కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన అనుభవంలో ఉన్నాం. అంటే పాప విషయమై చనిపోయే అనుభవం. ఒకసారి చూద్దామా వచనాన్ని కూడా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. కాకుండాటకు నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందుచున్నాడు. ఇంకా ఉంది, తర్వాత చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలయనగా మన మిగతా పాపములకు దాసులకు కాకుండాటకు మన ప్రాచీన స్వభావము, మన పాప శరీరం నిరాధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఏమైందంట? ఆయనతో పాటు సిలువ వేయబడినని ఎరుగుదము. అంటే ఎప్పుడైతే మనము మన దేవుడు మన కొరకు ఈ శ్రమ పొందాడు అని, మన కొరకు ప్రాణం పెట్టాడు అని, అసలు పాపం చేసింది మనమని గ్రహించామో ఆయన పాదాల దగ్గరికి వచ్చి మన పాపాలని ఒప్పుకుంటాం. పాప క్షమాపణ ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన చేసినప్పుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభువా నా పాపాలన్నీ క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో అప్పుడు క్షమించమని ప్రార్థన చేసి దాన్ని విడిచిపెట్టేటప్పుడు మనం కూడా ఆయనతో పాటు పాప విషయమై చనిపోయిన అనుభవంలోకి రావాలి. చనిపోయిన అనుభవం అంటే విడిచిపెట్టే అనుభవం. పాపాన్ని అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ప్రభువా కనికరించి ప్రభువా నా పాపాలని క్షమించు ప్రభువా అని అడిగేటప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇంకెప్పుడో పాపము చెయ్యను ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేసి పాప క్షమాపణ పొంది నువ్వు బాప్తీసం పొందావో బలలో పాల్గొమలు పంచుకోవడానికి అర్హురాలివి. అంటే ఆయనతో పాటు సిలువ వేయబడిన అనుభవంలో నువ్వు కూడా ఉన్నావని అర్థం. అంటే ఆయనతో పాటు సిలువ వేయబడ్డావంటే ఆయన పాపం విషయమై ఎలా చనిపోయాడో మనం కూడా పాప విషయమై చనిపోయాము అని అర్థం. చనిపోయిన వాడు ఎలా ఉన్నాడంట? చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన పాప విషయమై చనిపోయిన యేసయ్య పరిశుద్ధుడై నీతిమంతుడై తిరిగి లేచినట్టుగా మనం కూడా ఆయనతో పాటు చనిపోయిన అనుభవం ఉంటే మనం కూడా నీతివంతులంగా తీర్చబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, ఆయన రక్తంలో కడగబడ్డాం. అయితే మనము ఆయనతో పాటు అట్టి మనసును ధరించాం. నవీన స్వభావాన్ని ఎవరిస్తారు? దేవుని ఆత్మ అనుగ్రహించు నవీన స్వభావము అని చదువుతాం. అంటే దేవుని ఆత్మ, అంటే దేవుని ఆత్మ మనకు అనుగ్రహిస్తే ఏ ఆత్మ అంటే మనకి దేవుని ఆత్మ ఇస్తారు. దేవుని ఆత్మ అనుగ్రహించే నవీన స్వభావం అంటే దేవుని స్వభావము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన శరీరం మన చేతిలో ఉండగా మనల్ని మార్చిన, మనల్ని ఈ స్థితికి నడిపించిన ఆ దేవుని యొక్క యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాని చాలా మంది ఇచ్చిన వెంటనే కొలు తిరిగి చూస్తూ ఉంటారు. ఎవరున్నారా ఎవరు తీసుకున్నారా అన్ని చూసుకుని పాస్టర్ గారు ఇప్పుడు మాట్లాడతాడా టప్లో డోట్లు వేసేసుకుందామా అన్న ఆలోచన కలిగి ఉంటారు. అలా కాదు తీసుకోవడం. గల్ఫ్ దేశాల్లో చాలా సంఘాల్లో ఎలా ఉంటుందో తెలుసా? ఇంచుమించు టైం లేక వచ్చిన వాళ్ళందరికీ తిని తాగి ఇచ్చి పంపించేస్తుంటారు. కానీ దాని గురించి ప్రార్థన చేసుకునే అవకాశమే ఉండదు అక్కడ. సో ఉన్న చోట కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని క్రైస్తవులాగా తయారైపోతున్నాం మనం. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలోకి వస్తే క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక, ఇప్పుడు క్రీస్తు శరీరమందు మన పాపముల కొరకు శ్రమపడిన గనుక మీరును అట్టు మనసును ఆయుధముగా ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. మీరు కూడా ప్రభు కొరకు జీవించాలి అనేటువంటి మనసు, ఆయన కొరకు శ్రమను అనుభవించేటప్పుడు సిద్ధపడే మనసు నీకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువును కొరిచిన నింద మహాభాగ్యము అని ఎంచే మనసు మనకు రావాలి. ఆ ఎలా ధరించుకోవాలంట? ఆయుధము మనసును ఆయుధముగా ధరించుకోండి. ఆయుధము ధరించుకోవడం అంటే యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధానికి ధరించుకుంటాడు, ఆయుధం ధరించుకుంటాడు. అయితే మనం కూడా ఆయుధముగా మనసును ఎందుకు ధరించుకోవాలంటే అనేక పర్యాయాలు మనకి శ్రమలో శోధనలు ఇబ్బందులు వస్తాయి. వాటి మాటలను బట్టి మనం జారిపోకుండా ముందుకు సాగిపోవడానికి దానికి ఆయుధం వలె మనం మనసును ధరించుకోవాలంట. క్రీస్తుకు కలిగిన ఆ మనసు. దేవునికి స్తోత్రం. ఆయన శరీరం ఎలాగైతే మన కొరకు శ్రమ పడిందో మన శరీరము కూడా ప్రభు కొరకు నలగొట్టబడడానికి, అనగా పరిచర్యలో కావచ్చు, ఈ లోకంలో శ్రమలు శోధనలు ఎదిరించడానికి కావచ్చు, మనము ఆయన మనసును
ఆయుధంగా ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత శరీర విషయంలో శ్రమపడిన వాడు అంటే ఆల్రెడీ మన పాప క్షమాపణ ప్రార్థన పొందాము, ప్రభు సన్నిధిలో ఆయనతో పాటు సిలువ వేయబడిన అనుభవంలో ఉన్నాము, చనిపోయి తిరిగి లేపబడిన అనుభవంలో ఉన్నాము. అలాంటి మనము ఆయనతో పాటు శ్రమపడిన శరీరం కలిగిన వారు ఎలా ఉండాలంటే శరీరమందు జీవించు మిగిలిన కాలము అంటే ఎప్పుడైతే మనము ఆయనతో పాటు ఏకమైపోయామో, పరిశుద్ధాత్మ దేవుడు నవీన స్వభావాన్ని ఇచ్చాడో, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని సేవిస్తున్నామో, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇక మిగిలిన కాలము ఇక మీదట అంటే పూర్వం నువ్వు బాప్తిసం పొందక మునుపు వేరు, ఆయన శ్రమపడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోక మునుపు వేరు, జ్ఞాపకం చేసుకున్న తర్వాత కదా మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావు. ఇలా తీసుకున్న నీవు ఆయనతో పాటు ఏకమైనప్పుడు, ఆయన శరీరము నీ శరీరము ఏకమైనప్పుడు ఆయన నీ కొరకు శ్రమపడినట్టుగా ఇక మీదట నా జీవితం నాది కాదు ప్రభు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా గలాతీయులకు రాసిన పత్రిక 2:20 ఏమంటాడు? ప్రభు నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, జీవించబడు నేను కాదు క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో, ఆయనతో పాటు క్షమానుభవాన్ని పొందడానికి సిద్ధపడిపోయామో, లేదా పాప విషయమై చనిపోయామో, అలాంటి వారు మిగిలిన జీవితాన్ని మన కొరకు జీవించుకోవడం. దేవునికి స్తోత్రం. ఈ అపోస్తలుడైన పౌలు ఇక జీవించేది నేను కాదు, నా కొరకు జీవించడం లేదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు పేతురు గారు కూడా. అపోస్తలుడైన పౌలు అయితే నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అయితే అంటున్నాడు శ్రమపడిన వారి శరీరం ముందు జీవించు శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం ముందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. ఇక మీదట యేసయ్య శరీరం నీ చేతికొచ్చినప్పుడు నీ ఇష్టానుసారంగా నడుచుకునే మనసు నీకు ఉండకూడదంట. దేవునికి స్తోత్రం. బాప్తిసం పొందిన నీవు ఏం చెప్తామంటే నేను ఆయన సొత్తునండి, నన్ను వెలపెట్టి కొనుక్కున్నాడండి, నాకు కొరకు ప్రాణమే పెట్టాడండి. బాగుంది చెప్తున్నావు, ఆయనతో పాటు ఏకమయ్యానని చెప్తున్నావు, ఆయన శరీరం నీ శరీరం ఏకమైందని చెప్తున్నావు, నీలో ఆయన రక్తం ఏకమైందని చెప్తున్నావు. అలా ఏకమైన నీవు, ఆయన మనసును ధరించిన నీవు, ఆయన కొరకు శ్రమపడడానికి సిద్ధపడిన నీవు నీ ఇష్టానుసారమైన జీవితం జీవించకూడదంట. దేవునికి స్తోత్రం. మనుషుల ఆశను అనుసరించి నడుచుకొనక అంతకు మునుపు ఏ ఆశలైతే ఉన్నాయో అది చేద్దాం, ఇది చేద్దాం, అలాగుందాం, ఎలాగుందాం, ఆ లైఫ్ ఈ లైఫ్ అని ఎన్ని లైఫ్ల కోసం ఆలోచన చేశావో ఇక నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచన చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పిల్లం బిడ్డలు పోషించకూడదు అంటారంటే, భర్తగా భార్య బిడ్డలు పోషించే బాధ్యత నీది. ఆ పోషించకూడదు కొరకు కష్టపడాల్సిన పని కూడా నీదే. కానీ దురాశగా ముందుకు పోకూడదు. దేవునికి స్తోత్రం. అదే నీకు సమస్తము కాకూడదు. అంటే ఇక్కడ అంటున్నాడు అలా అనుసరించక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు. ఎలా ఉండాలంట? దేవుని ఇష్టానుసారంగా. అంటే దేవుడే నాలో జీవిస్తుంటే ఎవరి ఇష్టం జరుగుద్ది? దేవుని ఇష్టమే జరుగుద్ది. పేతురు అంటున్నాడు ఇక మీదట నీ ఆశ కాదు నెరవేర్చాల్సింది, నీ చిత్తము కాదు నెరవేర్చాల్సింది, మనుషుల ఆలోచనలు చెప్పున కాదు, మానవుల యొక్క ఆలోచనలు బట్టి కాదు, మనుజాశలు నెరవేర్చడానికి కాదు, దేవుని ఇష్టడుగా నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఏది ఇష్టమో ఎలా ఇష్టమో అలా బ్రతికేవాడుగా ఉండాలి. అంతేకాదు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. దేవునికి స్తోత్రం. అలాంటి శరీరం గలవాడు పాపముతో సాంగత్యము చేయడంట, పాపము జోలికే పోడంట. కొంచెం మంది తెంగరోళ్ళు ఎవరు ఉన్నారు, పోరి ఆడ జోలికి వెళ్ళకరా అంటారు. అవునా? ఆడ జోలికి వెళ్తే నీకు ప్రమాదం రా, గమ్మున ఏది నేర్చుకుంటేస్తాడు రా. ఆవిడ జోలికి వెళ్ళకరా, ఆవిడ నోరు మంచిది కాదురా, అతను జోలికి వెళ్ళకరా, మంచి చెడ్డ తెలియదురా అంటే ప్రమాదం పొంచి ఉన్న జోలికి వెళ్ళొద్దు. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఆ మరణం నిన్ను మరణానికి దగ్గర చేస్తున్నట్టుగా యేసయ్య శరీరమందు శ్రమపడి నీ కొరకు ప్రాణం పెట్టి విమోచన ఇస్తే ఆయన కొరకు జీవించాల్సిన నీవు, ఆయన దేవుని ఇష్టానుసారంగా జీవించాల్సిన నీవు ఇక పాపం జోలికి వెళ్ళకూడదని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మరి పాపం జోలికి వెళ్ళకుండా ఉన్నామా మనం? పాపం మనల్ని ఏలుబడి చేయకుండా ఉందా? 4వ వారమైన మనం పరీక్షించుకోవాల్సిన విషయాలు. పాపం ఒకవేళ ఇంకా వేలుబడి చేస్తుందా? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు వద్దన్న పనులు ఏం చేస్తున్నాం?
చేయొద్దన్న పనులు చేస్తూ, వెళ్ళొద్దన్న చోటకు వెళుతూ, చూడొద్దన్న వాటిని చూస్తూ, వద్దని సేవకుని చేత హెచ్చరించబడిన దాన్ని తృణీకరించి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ బల్లలో పాపములు పంచుకుంటే నువ్వు పాపముతో సాంగత్యం చేస్తున్నట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరమందు శ్రమపడువాడుగా తన కొరకు మనుషాసును నెరవేర్చుకునేవాడుగా కాక దేవుని ఇష్టానుసారంగా ఉండి పాపముతో జోలి లేకుండా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరదాగా వాళ్ళతో పాటు కూర్చున్నానండి, అక్కడ సరదాగా వాళ్ళతో పాటు వెళ్ళానండి, అక్కడికి జోలే ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. జోలే ఉండకూడదు అని చెప్తున్నాడు. అంతేకాదు, మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి నందు నడుచుకొనక అన్యజనులు ఇష్టము నెరవేర్చుకున్నటకు గతించిన కాలమే చాలు. దేవునికి స్తోత్రం. ఇవేమి మనం చేయకూడదంట. పోకిరీ చేష్టలు, మన బిడ్డలు పోకిరీలుగా తిరగకూడదు. మన బిడ్డలు పోకిరీ వదిలిగా ఇష్టానుసారంగా తిరగకూడదు. అంటే సెంటర్లో చూస్తాం కదా, పోకిరీ బ్యాచ్ వచ్చిందిరా అంటారు. అవునా? బ్యాచ్ అంటే వచ్చి అది చేసే అల్లరిని బట్టి పోకిరీ చేస్తారు. ఇలా చాలా ఉన్నాయి. అయితే దేవుని బిడ్డారా, అలా మనం ఉండకూడదు. దురాశ, ఇందాక చెప్పాను కదా, దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి పడాలి తప్ప దురాశలకు పోకూడదు. దురాశ దుఃఖానికి చేటు అని. ఇప్పుడు దురాశ ఎక్కువేమైపోయిందంటే, యవనస్తులు ఆడికంటే మంచి బైక్ నాకు కావాలా, వాడికంటే స్పీడ్ బైక్, వాడికంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళేది, ఎక్కువ రేట్ వెళ్ళేది అంటే తల్లిదండ్రులు 5 లక్షలు పెట్టి బైక్ కొనిస్తున్నారు. 5 లక్షలు బైక్ కొనిస్తుంటే వారం తర్వాత ఉండడం లేదు. దురాశే కదా. సో కాబట్టి దేవుని బిడ్డలైన మనం, దేవుడు ఏది వద్దన్నాడో దాన్ని చేయడానికి వీలేదు. మద్యపానము మనందరికీ తెలుసు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు మనం వెళ్ళడానికి వీలేదు. దేవునికి స్తోత్రం. రికార్డింగ్ డ్యాన్సులు అని, అవని, కోడి పందాలని, తీర్థాలని, అవని ఇవన్నీ మనం వెళ్ళడానికి వీళ్ళు. అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడికి మనం వెళ్ళకూడదని వాక్యం సెలవిస్తుంది. త్రాగుబోతుల విందులకు కూడా మనం వెళ్ళకూడదు. ఒకవేళ తాగకూడని వాటిలో కలిపి మనకి ఇచ్చేస్తారేమో కనుక పరిమితి దేవుని బిడ్డలారా గమనించాలి. విగ్రహ పూజ, చేయదగని విగ్రహ పూజ మొదలైన వాటి యందు నడుచుకొనుచు అని రాయబడు. అలా నడుచుకోకూడదు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు విగ్రహ పూజ అంటే అన్యులు దేవులుగా ఆరాధించే వారి గురించి మనం మాట్లాడట్లేదు. మనకి అది సంబంధమే లేదు. అంటే వాక్యానుసారంగా దేవుని కంటే ఎక్కువగా దేన్ని ఎంచావో అది నీ జీవితంలో విగ్రహము అయిపోయింది. సో ఈవేళ చుట్టాలు వచ్చారండి, చర్చికి రావడానికి కుదరడం లేదు. చుట్టాలు వస్తే ఏం చేయాలా? ఒకసారి ఒక ఆయన కలగా చెప్తే, అతిథి దేవో భవ మీకు తెలీదా అంటున్నాడు. బైబిల్లో ఉందా అని అడిగాను నేను. ఏం దేవో భవ అంట? అతిథి దేవుడు అంటే ప్రతి వారం వచ్చేస్తే మానేస్తే ఆయనకు పూజ చేస్తే సరిపోద్ది కదా. సో దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నీకు కట్టడిచ్చాడు. కట్టడాన్ని మీరి ఎవరైనా వస్తే, అయ్యా మేము మందిరానికి వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది అంటే వాళ్ళే అర్థం చేసుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాట చెప్తానంటే, లేదు వారికి ప్రాధాన్యత ఇస్తే వారి జీవితంలో ఏమైపోయారు? విగ్రహం అయిపోయారు. లేదా ఈ రోజు ధనం ఎక్కువ వస్తుందని ఈ రోజు వెళ్ళిపోతే విగ్రహం అయిపోయారు. ప్రస్తుత దినాల్లో గొప్ప పెద్ద విగ్రహం ఏంటి అంటే సెల్ ఫోన్ పెద్ద విగ్రహం. క్రైస్తవుడవై ఉండి దేవునితో గడపాల్సిన సమయాన్ని గడపక ఎక్కువ సమయాన్ని సెల్ ఫోన్తోనే గడిపేస్తున్నావు. సెల్ ఫోన్ నీ జీవితంలో ఏమైంది? ఇప్పుడు విగ్రహం అయిపోయింది. గడపాల్సిన వాటితో గడపకూడదు, అలా గడుపుతూ ఉన్నావు. అన్యులు అలా చేశారు, అన్యజనుల ఇష్టం నెరవేర్చడానికి అలా ఉన్నావు. ఆ గతించిన కాలం చాలు. ఇప్పుడు క్రీస్తుతో పాటు శ్రమపడడానికి ఇష్టపడిన నీవు అలా చేయడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ప్రస్తుతం పెద్ద విగ్రహము సెల్ ఫోను, టీవీ, ఇవి పెద్ద విగ్రహాలు క్రైస్తవులకి. కాబట్టి దేవుని బిడ్డలారా అవి కూడా మనం చేయడానికి, వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి వీల్లేదు అని వాక్యం సెలవిస్తుంది. అలా చేయడానికి గతించిన కాలమే చాలు. అంటే ఇప్పుడు ఇక చేయొద్దు. అలా చేయడానికి బాప్తిసం తీసుకోక మునుపు నువ్వు ఇంతకాలం చేసేసేవని చాలు. బాప్తిసం తీసుకున్న తర్వాత బలలో పాల్గొని పంచుకోవడానికి నువ్వు నిర్ణయించుకున్న తర్వాత, నీ చేతిలో అయిన శరీరం పెట్టుకున్న తర్వాత ఈ మైండ్తో నీ చేతిలో ఉండడానికి వీల్లేదు.
దేవునికి స్తోత్రం. యేసయ్య శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి శరీరం వచ్చిన తర్వాత కళ్ళు మూసుకున్న తర్వాత ఇవన్నీ నీకు జ్ఞాపకం రావాలి. అయ్యో పాపం చేసిన వాడిని నేనే ఉండగా నా శరీరంతో చేసిన పాపం కొరకు ఆయన శరీరమును ధరించి నా పాపముల కొరకు నలగగొట్టబడ్డాడు. ఆయన శరీరం శ్రమపరచబడింది. నేను ఇక అలా చేయడానికి వీల్లేదు అని ప్రార్థన చేసుకోవాలి తప్ప ఇంకా వీటిలో మునిగిపోయి ఏదో పెట్టారులే, కళ్ళు మూసుకుందాంలే, ఒక చిన్న కన్నుతో ఆన్ని ఇన్ని చూద్దాంలే, ఇది కాదు చేయాల్సిన పని. చేతిలో పడిన తర్వాత నీ గుండెలో భారం ఎక్కువై కళ్ళంట నీళ్ళు రావాలి. తెలుసా? చేతిలో ఆయన శరీరం కానీ రక్తాన్ని కానీ చేతితో పట్టుకుంటే నీ గుండెల్లో భారం ఎక్కువవ్వాలి, కళ్ళంట నీళ్ళు రావాలి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ శరీరం ఇలా రావడానికి కారణం నా శరీరమే కదా. దేవునికి స్తోత్రం. అది ప్రార్థన చేసుకొని అప్పుడు జ్ఞాపకం చేసుకుని ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి అని చెప్పాడు. చేయుడి అన్నదాన్ని చేస్తున్నావు, బాగుంది. జ్ఞాపకం చేసుకోమన్నదాన్ని చేస్తున్నావా? అది జ్ఞాపకం చేసుకోవడానికి ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివేచన కలిగి ఉన్నామా? క్రైస్తవులైన మనం, క్రైస్తవులైన అందరూ గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. వాక్యం సెలవిస్తుంది, దానికి గతించిన కాలమే చాలు. బాప్తిసం తీసుకున్నావు, ఇక మీదట అలా నువ్వు ఉండడానికి వీల్లేదు. అయితే దేవుని బిడ్డారా, మరి రోమిలికి రాసిన పత్రిక వచ్చేద్దాం, సమయం అయిపోతుంది మనకి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదివాము. చనిపోయిన వాడు పాప విముక్తులను తీర్పు పొందుచున్నాడు అని చదివాము. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా నిజంగా మనం క్రీస్తుతో పాటు పాపం విషయమై యేసయ్య దేని విషయమై చనిపోయాడు? ఆయన శరీరాకారంలో ఉండి శరీరములో ఉండి మన పాపమును మోస్తూ మన పాపముల విషయమై చనిపోయాడు. కనుక క్రీస్తుతో కూడా మనం కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తుకి చనిపోడు గనుక చనిపోవడానికి మనము ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రం. పాపం ఇక ఆయన మీద ఏలుబడి చేయలేదు. ఆయన మృత్యుంజయుడే లేచాడు. మనం కూడా ఆయనతో మరణించిన అనుభవం కలిగి ఉంటే మనం కూడా పాపము ఏలుబడి చేయని మనసు లేదా అటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం. మళ్ళీ పాపం ఆయన మీద ఏలుబడి చేస్తుందా అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం ఆయనని ఏలుబడి చేయగలుగుతుందా? మరణమును గెలిచి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణమును గెలిచి లేచాడు మన దేవుడు. ఇక మళ్ళీ మరణం ఆయన మీద ప్రభుత్వం చేయలేదు. అంటే మనం కూడా మారిన మన మీద పాపము ప్రభుత్వం చెయ్యనంత విధంగా మన జోలికే పోకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి మీద కూడా పాపం ఏలుబడి చేయడానికి వీల్లేదని వాక్యం సెలవిస్తుంది. అలా చేస్తే మనం ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఆయనతో కూడా జీవించడం అంటే ఎవరితో జీవిస్తాం? క్రీస్తుతో జీవిస్తాం. అప్పుడు మనలో ఎవరుంటారు? క్రీస్తు ఉంటాడు. అప్పుడు ఎవరి మనసులో ఉంటది? క్రీస్తుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. ఏలయనగా ఆయన చనిపోటు చూడగా పాప విషయమే ఒక మారి చనిపోయాను, కానీ ఆయన జీవించుచుండగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. దేవునికి స్తోత్రం. ఆయన శరీరం నీ చేతిలోకి వచ్చినప్పుడు పాపం విషయమై చచ్చిపోయిన వాడిగా క్రీస్తు కొరకు జీవించి వాడిగా నిన్ను నీవే ఎంచుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఆయన శరీరం పట్టుకున్నప్పుడు ప్రభువా నా కొరకు నలగొట్టబడింది, నువ్వు వెరవబడ్డావు కనుకే నాకు విమోచన వచ్చింది, నువ్వు వెరవబడ్డకపోతే నాకు విమోచన లేదు ప్రభువా, నేను కూడా పాప విషయమై చచ్చిపోతున్నాను, ఇక మీ కొరకు జీవిస్తాను అని మనల్ని మనమే ఎన్నుకోవాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే అలా ఎప్పుడైతే ఎంచుకుంటామో మనం ప్రభు పాత్రలము, ప్రభు బిడ్డలము, మరణము మన దగ్గర, పాపం మన దగ్గర రాదు. పాపం వచ్చినా మన హృదయం మనం గద్దిస్తుంది. నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవునికి మాట ఇచ్చావు కదా, ఆయన బిడ్డగా ఎంచుకున్నావు కదా, ఇక పాపము నీ మీద ఏలుబడి చేయకూడదు కదా, పాపము జోలికి పోకూడదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలు ఆలోచన చేయాలి. ఈరోజు మనం ఆలోచన చేయాలి. మనం పట్టుకుని ఆ ప్రార్థన చేసి తీసుకుంటున్నామా, ఏదో నామకార్థంగా తీసుకుంటున్నామా? చెయ్యమన్న పని చేస్తున్నాం, ఎలా చేయమన్నాడో అలా చేస్తున్నామా? అలా ఆలోచన చేస్తున్నామా? మన పాపం విషయమై మెయిన్ చచ్చిపోయిన అనుభవం ఉందా? మన కోపం పోలేదు అంటే నీ ప్రాచీన స్వభావం ఇంకా చచ్చిపోలేదు. నా కోపంలో ఏం తిట్టేస్తానో తెలియదు అంటే నీ ప్రాచీన స్వభావం
చచ్చిపోలేదు. నీ కోపంలో ఏం చేస్తానో తెలియదు, నీ ప్రాచీన స్వభావం చచ్చిపోలేదు. మందు మాండం మానలేదు, ప్రాచీన స్వభావం చనిపోలేదు. కైనీలు గొట్టకాలు మానలేదు, ప్రాచీన స్వభావం చచ్చిపోలేదు. నీ ప్రాచీన స్వభావం, పాప స్వభావం చచ్చిపోవాలి. చచ్చిపోవడం అంటే చాలాసార్లు చెప్పాను నేను, అది మరలా నీ జీవితంలో కనబడకూడదు. అలా చనిపోకుండా ఎలా అనుకుంటావు నువ్వు క్రీస్తుతో పాటు జీవిస్తున్నామని? ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 24వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆ అనుభవంలోకి మనం వచ్చామా? ఇంకానూ ఆశలు కలిగే ఉంటున్నామా? ఆలోచన చేయండి. సమయం అయింది. దేవుని బిడ్డారా, చెప్పబడిన కొన్ని మాటలు ఒకసారి ఆలోచన చేసుకోండి. బాప్తీసం తీసుకుని దీనిలో పాల్గొని పంచుకోమని దేవుడు చెప్పిన మాటను ధిక్కరిస్తున్నారు, ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు కనుక పాపం చేస్తున్నారు, నరకానికి వెళ్ళిపోతారు. బాప్తీసం తీసుకున్న వారు నేను యోగ్యులు కాదు అని వెనక్కి యోగ్యతను సంపాదించుకోక వారు పాల్గొని పంచుకోకుండా వెనక్కుండి దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు, వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. సో కానీ ఆయన బంధు బాప్తీసం తీసుకుని పరిశుద్ధులము కాకని యోగ్యులమని మనకు మనం ఏం చేసుకుని పాస్టర్ గారి ఎదుట, జనుల ఎదుట పరిశుద్ధులముగా నటించి తీసుకుంటున్నామో మనం కూడా నరకానికి వెళ్ళిపోతాం. ఎవరు యోగ్యులుగా ఎంచబడి ప్రభు పాదాల దగ్గర మనకు మనమే ఎంచుకోవాలంట. అంటే ఈ రోజు నువ్వు ప్రార్థన చేసి క్షమించమని అడిగి పాప క్షమాపణ ప్రార్థన చేస్తే నీ కళ్ళంట నీళ్ళు రాకపోతే అది పాప క్షమాపణ ప్రార్థనే కాదు. కంపల్సరీ నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య శిలువ దర్శనం నీకు కనబడితే ఆయన నీ కొరకు యాగమైన ఇక్కడ శరీరమును ఆయన నీ కొరకు యాగమైన ఆ దృశ్యాన్ని చూస్తూ దానికి కారకుడమైన నీవు అని గ్రహించి నువ్వు ప్రార్థన చేస్తే నీ కళ్ళంట నీళ్లు రాకుండా ఆగవు. మరి ఎందుకు రావట్లేదు? ఏకాగ్రత లేదు. నీ మనసు ఎక్కడో ఉంది, నీ ఆలోచన ఎక్కడో ఉంది, నీ తలంపులు ఎక్కడో ఉన్నాయి. వాక్యము నీలోకి చచ్చిపోవడం లేదు. అలా వెళ్తే నువ్వు వెంటనే నీవు పాప విముక్తుడైన నీవు ఆయన సజీవులుగా ఎంచుకుంటావు, ఆయన కొరకు జీవించడానికి ఎంచుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డరా, సేవకుడనే అయిన నేను మీ ముందు నటించి దానిలో పాల్గొని పంచుకుంటే మీరు గ్రహించలేకపోవచ్చు, కానీ నా దేవుడు నన్ను చూస్తున్నాడు. అలాగే విశ్వాసులైన మీరు ఎదుటి వారి ముందు, సేవకుడి ముందు నటించవచ్చు, కానీ చూసేవాడు ఒక ఆయన చూస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, యేసయ్య శరీరాన్ని నీ చేతిలో పెట్టుకున్న తరువాత ఒక్క నిమిషంలో తీసేసుకోవడం కాదు, నిన్ను నువ్వు పరీక్ష చేసుకుని నీవు ప్రార్థన చేసుకుని నీ శరీరముతో చేసిన పాపముల ద్వారా ఆయన శ్రమపరచబడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ పాపం విషయమై నీవు కూడా చచ్చిపోయిన వాడివై ఆయన కొరకు జీవించడానికి ఎంచుకొని సాగిపోవాలి. అది నన్ను జ్ఞాపకం చేసుకుంటే చేయుడి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే ఎందుకు చనిపోయాడు? ఆయన రావాలా? ఎలా చనిపోయాడు? దేని కొరకు చనిపోయాడు? ఎవరు దానికి కారణం ఏంటి అన్ని తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకోవడానికే చేయాలని చెప్తూ ఉంటే నామకార్థంగా జరిపించేస్తే ఎలా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజైనా మనం యోగ్యంగా పాల్గొని పంచుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం.